నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలు ఆర్టీసీ డిపోలో నూతన బస్సుల్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని వెల్లడించిన మంత్రి డోలా. నగరంలో ఏకకాలంలో పలు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించిన ప్రకాశం పోలీసులు. మసాజ్ ముసుగులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్పా సెంటర్లను తనిఖీ చేసిన పలువురిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన సీఐలు జగదీష్, అలీ సాహెబ్, కాజావలి. వివరాలకు వెళ్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెస్తామని, అందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పన జరుగుతూ ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన నూతన బస్సుల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉందన్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సేవల్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తిరుపతికి స్లీపర్ కోచ్ బస్సు ఏర్పాటు చేయాలని డిపిటిఓ సుధాకర్కు సూచించారు. రీజియన్ కు 67 కొత్త బస్సులు కేటాయించారని, వాటిలో 35 ఆయా డిపోలకు చేరాయని డిపిటిఓ తెలిపారు. ఒంగోలులో 2 స్టార్ లైనర్, 3 సూపర్ లగ్జరీ బస్సులు మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎం శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ సయానా బేగం, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. వెనక్కి జరిగితే మేము ఎమర్జెన్సీ చైతింపాలి కిందకి పెట్టి డిపో నుంచి కొత్తగా 5 బస్సులను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. 25% బస్సుల్ని మనం రీప్లేస్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వం కూడా ప్రయాణికుల భద్రత అనే దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాలం చెల్లిన బస్సులన్నింటినీ కూడా రీప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో కొన్ని ఇవన్నీ కూడా మనం చేపడతామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా నేను ఆర్ఎం గారిని ఒకటే చెప్తాను. ఇంకోటి, తిరుపతి మనకి పవిత్ర పుణ్యక్షేత్రం. స్లీపర్ కోచ్ ఒక ట్రైల్ కూడా తిరుపతికి ఈసారి వచ్చే బస్సులో ఒక ప్రయారిటీ పెట్టుకొని తిరుపతి కూడా ఒక సర్వీసెస్ని తీసుకురమ్మని చెప్పేసి నేను వారికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సూపర్ డీలక్స్ బస్సులు కూడాను స్టార్ లైనర్స్ అంటారు, వాటిని కూడా మరిన్ని సంఖ్యలో మొన్ననే ఈ 10 రోజుల్లోనే మనం 4 స్లీపర్ కోచెస్, ఒక 5 సూపర్ లైనర్స్ కూడా మనం ఓపెన్ చేసి సూపర్ లగ్జరీ బస్సులు ఓపెన్ చేస్తే చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం సిబ్బంది పరంగా, ఉద్యోగుల పరంగా వాళ్ళకి రావాల్సిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మేము విధి విధానాల రూపకల్పనలో ఉన్నాం. అవి పూర్తయిన తర్వాత అది కూడా అమలు చేస్తామని మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎం గారికి, డిఎం గారికి, అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ సంస్థలోకి కొత్తగా పాతబడి స్థానంలో కొత్త బస్సులు రావటం, అందులో డ్రైవర్స్కి అందరూ కూడా భద్రత కలిగించడం అనేటువంటిది సౌకర్యవంతంగా రావడం అనేది చాలా మంచి విషయం. ఏదైతే పాడైపోయిన బస్సులు వాటిని కూడా భవిష్యత్తులో ఫేజ్డ్ బ్యానర్లో రీప్లేస్మెంట్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దాన్ని తెలియజేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీటన్నింటినీ ప్రజలకు నేను 12 బస్సులు ఆగ్మెంటేషన్ అంటే కొత్త బస్సులు పంప్ చేస్తున్నట్టు, అలాగే పాతవి కూడా మనం విత్డ్రా చేస్తున్నట్టు. సో ఫ్లీట్ మోడర్నైజ్ అవుతే రిలయబిలిటీ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. బ్రేక్ డౌన్స్ కావచ్చు, లేకపోతే సీట్లు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మైలేజ్ అయిన బస్సులు, వాటన్నిటిని కూడా పేజ్ అవుట్ చేస్తాం. సో ఇదే మంచి, అంటే ఇది ఒక గుడ్ మూవ్. అందరికీ కూడా ఈ ఫెసిలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్టేట్లో హైయెస్ట్ ఆక్యుపెన్సీ ఉన్నటువంటి స్టార్ లైనరు, అదేవిధంగా మన ఏసీ స్లీపర్ వెన్నెల స్టార్ లైనర్స్లో మన పర్ఫార్మెన్స్ మిగతా జిల్లాల కన్నా మెరుగ్గా చాలా ఫస్ట్లో ఉంది. సో అదే ఉద్దేశంతో మరి ఇక్కడ ఒక 4 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సరైన టైంలో, అంటే మే నెల, అంటే ఈ ఏడాదిలోకి వస్తాయి ఈ బస్సులన్నీ కూడా. సో చాలా వరకు
ఈ 15 ఇయర్స్ ఏదైతే లిమిటేషన్ ఉందో 15 ఇయర్స్ అయిన బళ్ళని కూడా మేము ఫేజ్ అవుట్ చేయాలి. గతంలో అంటే మైలేజ్ ప్రకారం వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు 15 ఇయర్స్ అయితే వాటిని మనం ఫ్లీట్లోంచి విత్డ్రా చేయాలి. ఒంగోలు నగరంలోని కొన్ని స్పా సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, వాటిలో మహిళలతో పురుషులకు మసాజులు చేస్తున్నారన్న సమాచారం రావడంతో స్పా సెంటర్లపై దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో సీఐలు జగదీష్, అలీ సాహెబ్, కాజావల్లి మాట్లాడారు. నగరంలో మొత్తం 16 స్పా సెంటర్లు నడుస్తున్నాయని, అందులో 6 నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్టు తెలియజేశారు. వాటిలో 3 శనివారం రాత్రి దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. అక్కడ పురుషులకు మహిళలు మసాజ్ చేస్తున్నట్లుగా గుర్తించామని, ఇది చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. గుంటూరు రోడ్లో సారా బ్యూటీ సెలూన్ అండ్ స్పా సెంటర్లో 5 మహిళల్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారితో అక్కడ మసాజ్ చేయించుకుంటున్న 4 పురుషులతో పాటుగా నిర్వాహకుడు కిమిడి పవన్ కుమార్ ను అరెస్టు చేసినట్లు సీఐలు వెల్లడించారు. అక్కడ మసాజ్ చేయించుకుంటూ దొరికిన యువకుడు తప్పించుకున్నాడని వెల్లడించారు. స్థానిక అంజయ్య రోడ్లోని ఎస్ఎస్ సెలూన్ స్పా సెంటర్లో మసాజ్ చేస్తున్న ఓ మహిళ, మరో యువకుడితో పాటుగా నిర్వాహకుడు తురిమెల్ల పోతురాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని అన్నారు. బాలేజీరావుపేటలో ఓరెంజ్ సెలూన్ స్పా సెంటర్లో ఒక మహిళ మసాజ్ చేయించుకుంటున్న వ్యక్తితో పాటు నిర్వాహకుడు కొనుజోటి కన్నయ్య, రిసెప్షనిస్ట్ గా పనిచేసిన మరో మహిళపై కేసు నమోదు చేశామని తెలిపారు. 3 చోట్ల అదుపులోకి తీసుకున్న 7 మహిళల్ని హోంకు తరలించామన్నారు. మొత్తం 9 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారైన మాటూరి ప్రతాప్ రెడ్డిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నామని తెలిపారు. కాగా ప్రతాప్ రెడ్డి వైసీపీ యువనేత అనుచరుడని, ఆయన పట్టుకున్న కొద్దిసేపటికే తప్పించుకొని వెళ్లాడని పోలీసులు తెలిపారు. ఏం వస్తున్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు దామోదర్ సారు జిల్లాకి కొత్తగా జాయిన్ అయిన తర్వాత జిల్లాలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా ఉండడానికి ముందుగా ఒంగోలు టౌన్ సబ్ డివిజన్లో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్, బ్యాడ్ హ్యాట్స్, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్యలో భాగంగా నిన్న 4 సిఐలు 12 మంది ఎస్ఐలతో ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరుగుతున్న స్పా సెంటర్స్ మీద రైడ్ చేశామండి. ఆ రైడ్లో భాగంగా 1 టౌన్ లిమిట్స్లో 1 కేసు, దాంట్లో 3 ముద్దాయిలు, 1 విక్టిమ్ గర్ల్. అదేవిధంగా తాలూకా లిమిట్స్లో 2 స్పాలు అండి, సారా స్పా 1, ఎస్ఎస్ స్పా 1. వాటిల్లో 4 ముద్దాయిలు, 5 విక్టిమ్స్ని మేము రైడ్లో పట్టడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరుపెట్టాము, ముద్దాయిల్ని రిమాండ్ చేశాము. అదేవిధంగా విక్టిమ్ గర్ల్స్ని కోర్టు ఆదేశాల మేరకు హోమ్కి పంపిస్తున్నామండి. ఈ యొక్క రాత్రి జరిగిన రైడ్లో సారా స్పా సెంటర్లో ఒక వ్యక్తి, మరుటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయారు. అతని మీద సెక్షన్ 262 బిఎన్ఎస్ కింద కూడా కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోతే ఆ చట్టం కింద ఆ యాక్ట్లో కేసు నమోదు చేశాము. అతని కోసం టీమ్స్ కూడా పంపించున్నామండి. ఈ విధంగా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి రైడ్స్ చేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని ఒంగోలులోని స్పందన భవనం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారుల నుండి వచ్చిన ఆర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యల్ని అధికారులకు విన్నవించుకున్నారు. సకాలంలో సమస్యల్ని పరిష్కరిస్తామని ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు.
విలేజ్లో ఒక ఇష్యూ, ప్రైవేట్ ల్యాండ్ వారుకున్న గవర్నమెంట్ ల్యాండ్ ఉద్యోగం కావాలా? లాగిన్లో 6 సర్వీసులు ఉంటాయండి. 1 జీరో ఖాతా, 2 అసిస్టెంట్ కరెక్షన్, 3 సర్వే నెంబర్ కరెక్షన్, 4 సర్వే ఇద్దరు ఆడతాం కానీ వాళ్ళని పెళ్లి చేసుకుంటా సో అప్పటికప్పుడే యూ ఓపెన్ అండ్ సీ యువర్ గ్రీవెన్సెస్. ఫస్ట్ థింగ్, ఉన్న పెండింగ్ కేసెస్ ని SLA పీరియడ్, దట్ ఈస్ ద మాక్సిమం టైం పీరియడ్ గివెన్. మీరు ఆ ప్రాబ్లమ్ ని 2 రోజుల సాల్వ్ చేయగలిగితే చేసేసేయండి. డోంట్ వెయిట్ ఫర్ యువర్ SLA పీరియడ్. సో ఇప్పుడు ఇవి అన్ని కూడా విత్ ఇన్ SLA పీరియడ్ ఉంది, దట్ ఈస్ ఫైన్. బట్ దీనికి ప్రయారిటీ ఇచ్చి ఇవి అన్ని కూడా మీకోసంలో వచ్చిన అప్లికేషన్స్ కాబట్టి give topmost priority to these applications. And this is the second point. Third, quality of disposal. So ఇప్పుడు అందరం కూడా ఐ హోప్ HODs కు మనం ఎలా ఫాలో అప్ చేయాలి అనేది ఒక వచ్చేసింది. ఇప్పుడు మీరు కొన్ని కేసెస్ కి ఇప్పుడు ఈ రోజు చూస్తే there are 3 departments involved, 2 departments involved. పోలీస్ కేసు నుంచి PM రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్, దానికి ఇప్పుడు వారికి పెన్షన్ ఇవ్వడానికి వారు ఆన్లైన్ చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. బాబాలు స్వామీజీలు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నాన్నె వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు సిపిఐ నాయకులు పుట్టూరి ప్రకాష్ రావు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరూపానంద, కల్కి, రామదూత స్వామి ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని మూఢనమ్మకాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని అజ్ఞానంలోకి నెట్టివేస్తున్నారని, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాయని పేర్కొన్నారు. రామదూత స్వామి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఇన్నేళ్లైనా ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదని ఆయన విమర్శించారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి వారిని నమ్మకుండా వారి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుని వారి మీద విచారణ చేపించాలని ఉప్పుటూరి ప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు స్వామీజీలకు సాష్టాంగ నమస్కారాలు చేయడం రాజ్యాంగాన్ని అబాసుపాలు చేయడమేనని విమర్శించారు. రామదూత కూడా చంద్రబాబు భజన మొదలు పెట్టాడు. ఎందుకంటే నా భూమి ఎక్కడ లాక్కొని చేస్తారు అని. ఇంతేకాదు మిత్రులారా, చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లాలో కల్కి అనే ఒక బాబా కూడా ఉన్నాడు. ఆయన కూడా ఫారెస్ట్ ల్యాండ్లు, చెరువు పొలముకులు, పేదల భూములు ఆక్రమించి రకరకాలుగా మోసం చేస్తూ ఉన్నాడు. ఈ బాబాలని ప్రభుత్వాలు భుజాన్ని వేసుకొని మోసం చేస్తున్నాయి, భుజాన్ని వేసుకొని మోస్తున్నాయి. అందువల్లనే వీళ్ళ కొమ్ములు వచ్చినాయి బాబాలకి. కాబట్టి మిత్రులారా, వెంటనే ప్రభుత్వం దొంగ రామదూత ఆక్రమించిన భూమిని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించింది 300 సంవత్సరాల క్రితం. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం అమలుపరచమని దొంగస్వామి ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం ఈ రకంగా ఈ సమావేశంగా ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే మీరే చంద్రబాబు గారు మీరు చెప్పాడు, ఏమైనా ఆక్రమణ భూములు ఉంటే మాకు తెలియపరచడం, మేము వెంటనే పరిష్కరిస్తామని. అందుకోసం ఈ చంద్రబాబు గారు ఇలా దొంగలు దరి చేరనివ్వద్దు. ఎందుకంటే దొంగలు కనిపిస్తే పోలీసులు కనిపిస్తే దొంగలు పారిపోతారు. ఎందుకు? పోలీసులు అంటే భయం. అదే రకంగా చంద్రబాబు కనిపిస్తే పారిపోవాల్సిన దొంగస్వామి చంద్రబాబు దగ్గరికి పోయి ఆయన చేత దండాలు పెట్టించుకోవడం అనేది కూడా చాలా 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 అసలు ఆయన పదవికే చంద్రబాబు. ఎందుకంటే చంద్రబాబు చాలా చాలా పరిపాలన దక్షుడు, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పాడు కదా, నిజం అనుకున్నాం. మరి ఇలాంటి దొంగల దగ్గర కనిపిస్తే వాళ్ళకి భూములు కేటాయించడం సరిపోతుంది. కాబట్టి దొంగలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ప్రభుత్వం. దొంగలకి దానికి రానియకూడదని హేతువాద సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. మనం చదువు చెప్పిన విద్యా సంస్థలో వాటిని పునరుద్ధరించాలి. కానీ అక్రమంగా పొలాలు ఆక్రమించే వాళ్ళని, లేకపోతే సాముల ఆధారం వచ్చి రేపులు చేసేవాళ్ళని, వీళ్ళందరినీ పట్టుకొని మనం వాళ్ళ ఆశీస్సులు అని చెప్పి అధికార పీఠంలో ఉన్న నాయకులు ఎవరైనా వాళ్ళ కాళ్ళకు మొక్కుతుంటే
ఈ భారత రాజ్యాంగం కానీ రాజ్యాంగాన్ని పరీక్షించాల్సిన వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి అటు ఏదో సంఘమే కాకుండా మిగతా అభ్యుదయ కాముకులు కూడా ఎలాంటి జుగుప్సాకరమైనటువంటి చర్యల్ని ఖండించాలని, స్వాములు కాళ్ళ మొక్కటం, నీళ్లు నెత్తిన పోసుకోవటం, నువ్వు ఆ హోదా మర్చిపోయి చేసుకో, నీ ఇంట్లో చేసుకో, నువ్వు ఆ హోదాను మాత్రం ఊరు ఉపయోగపెట్టుకోకుండా పరిపాలన సాగించాలని చెప్పి మరి ఏదువా సంఘాన్ని అభిమానించే వాళ్ళగా మేము దేశంలో రాష్ట్రంలో శాంతి విరాజిల్లాలని, శాంతి సామరస్యాలతో ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుతూ ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలని ఒంగోలు టౌన్ డినామినేషన్ చర్చెస్ యూనియన్ ప్రెసిడెంట్ పాస్టర్ ఐజాక్ బాబు, సెక్రటరీ పాస్టర్ భగవాన్ దాస్ పిలుపునిచ్చారు. ఒంగోలు సుజాత నగర్లోని షకేను ప్రార్థన మందిరంలో నగరంలోని అన్ని ప్రాంతాల నుండి 150 మంది దాకా సంఘ కాపర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టౌన్ డినామినేషన్ చర్చెస్ యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దైవ సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందించేలా ప్రతి సంఘ కాపరి కృషి చేయాలని పేర్కొన్నారు. నెలవారీ జరిగే యూనియన్ సమావేశంలో ప్రతి ఒక్కరు పాల్గొనేలా చూడాలని సంఘ కాపర్లకు సూచించారు. సంఘ పెద్దలు యోబు, జకర్సా, కృపారావు, డేవిడ్, శ్రీనివాసరావు, రమణ, రవికుమార్, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్ డినామినేషన్ చర్చెస్ యూనియన్ యొక్క మంచి మీటింగ్ శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఒంగోలు టౌన్ డినామినేషనల్ చర్చెస్ యూనియన్ కమిటీ తరఫున ప్రెసిడెంట్గా ఐజాక్ బాబు మాట్లాడుతున్న విషయాలు ఏమిటంటే, మేము ఒంగోలులో ఉన్నటువంటి దాదాపు 150 చర్చెస్ ప్రతినిధులుగా యూనియన్లో మెంబర్స్గా ఉన్నారు. అలాగే యూనియన్ కమిటీగా ఒక 5 సభ్యులు ఉన్నారు. ప్రెసిడెంట్ ఎస్ ఐజాక్ బాబు, సెక్రటరీ జి భగవాన్ దాస్ గారు, అలాగే ట్రెజరర్ పి ఆల్బర్ట్ మాథ్యూ, వైస్ ప్రెసిడెంట్ ఎన్ నెహమియా, జాయింట్ సెక్రటరీ టి లాజరస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా జీజే రాయ్, అలాగే వి శాంసన్ అనే వీరందరితో ఈ కమిటీ నిర్వహించబడుతూ ఉంది. కమిటీలో ఉన్నటువంటి ఈ సభ్యులందరూ కూడా ఒక చర్చికి రిప్రజెంటేటివ్సే. వారు దైవ సేవకులు. అలాగే 150 చర్చెస్లో ఉన్నటువంటి ప్రతినిధులైన గొప్ప నాయకులైనటువంటి వారందరిని కూడా మరి గ్యాదర్ చేసి ఈ యూనియన్లో కమిటీ మెంబర్స్గా ఉన్నారు. ప్రతి నెల ఈ 150 సంఘాలలో ఏదో ఒక స్థలంలో మీటింగ్ నిర్వహించబడుతుంది. యూనియన్ని నడిపిస్తుండగా ఈ యూనియన్లో ఉన్నటువంటి దైవ సేవకుల యొక్క క్షేమాభివృద్ధి, వారి సంఘాల క్షేమాభివృద్ధి కొరకు, అలాగే ప్రత్యేకంగా దేశం కొరకు, పట్టణం కొరకు, మన యొక్క ప్రభుత్వం యొక్క నాయకుల కొరకు ఈ సమావేశాల్లో ప్రార్థన చేస్తూ దేశము క్షేమంగా ఉండాలని, ప్రత్యేకంగా ఇలాంటి ప్రార్థనా మందిరాల్లో మేము చేరినప్పుడు ప్రజల యొక్క క్షేమం కోరి ప్రార్థనలు చేస్తూ జరుగుతున్నాయి. ఈరోజు మా యొక్క ప్రెసిడెంట్ గారైనటువంటి ఐజాక్ బాబు గారు చక్కటి సందేశంలో ఐక్యత కలిగి ఉండాలని, ఐక్యత ఎంతో గొప్ప ఆశీర్వాదమని, దేవుని యొక్క ప్రేమ అనేటువంటి విషయాల్ని చాలా చక్కగా బోధించినప్పుడు దేవుని సేవకులందరూ కూడా చక్కగా ఆస్వాదించారు. ఇంకనూ ఈ యొక్క ప్రత్యేకముగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఇలాంటి సంఘాల్లో, సేవలో, పరిచర్యలో ప్రతి ఒక్క సేవకుడు కూడా వాక్యం చెప్పడానికి మేము మంచి అవకాశం ఇస్తున్నాం. ఈ యూనియన్తో మాకు పరిచయాలు ఉన్నాయి, కానీ మొట్టమొదటిసారిగా ఈ మందిరంలో, షకేం ప్రార్థనా మందిరంలో ఈ మీటింగ్ జరిగించబడడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. అయితే కమిటీ మెంబర్స్
చాలా ఉత్సాహంగా ఈ మీటింగ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని టౌన్లో ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకులను ఈ మీటింగ్ ఆహ్వానించారు. ఎవరైతే ఆహ్వానించబడ్డారో వారందరూ చక్కగా చాలా డిసిప్లైన్గా ఇక్కడికి వచ్చారు. ఊరికంతా కూడా ప్రభు మహిమార్థమై చక్కగా ప్రెసిడెంట్ గారి వాళ్ళ దైవ వర్తమానం ఇచ్చారు. ఐక్యత గురించి, సంఘాల్లో ఉన్నటువంటి సాధక బాధల గురించి, సేవ చేసే వారికి ఉన్నటువంటి బాధ్యత గురించి, పెద్దల గురించి చక్కగా దేవుని వాక్యాన్ని విశదీకరించారు. అయితే ఈ ఐక్యత, ఈ నెలవారీ మీటింగ్ ఇది ఒక మంచి సాంప్రదాయం. ఎవరికి వారు ఎక్కడున్నారని తెలియకుండా ఉండకుండా ఒక మంచి సాంప్రదాయం. అనేకులు ఒకరికొకరు ఆధారంగా ఒకరికొకరు ఆదరించుకుంటూ అన్నిట్లో కూడా సేవలో ముందుకు పోవడానికి యూనియన్ ఎంతో దోహదపడుతుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా ముందున్న దినాల్లో ఇంకా చక్కగా పనిచేయడానికి యూనియన్ ప్రభు సహాయం కొరకు కోరుకుంటూ ఈ మీటింగ్ జరిపించినందుకై యూనియన్ సభ్యులందరికీ అలాగే కమిటీ మెంబర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒంగోలు నగరంలోని బాలాజీపేటలో గల శ్రీ అంకమ్మ, పోలేరమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ కనకదుర్గమ్మ సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన 250వ వార్షిక కలశాభిషేక మహోత్సవాల్లో భాగంగా శ్రీ పోలేరమ్మ తల్లికి నిర్వహించిన నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా చూడచక్కని వాహనంపై శోభాయమానంగా తీర్చిదిద్దినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు కళాకారులతో పాటుగా భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో చేసిన నృత్య ప్రదర్శన నడుమ అమ్మవారికి జరిపించిన నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలేరమ్మ తల్లికి వారలు పోస్తూ అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు.
పట్టణంలోని ఆకుల వీధిలో వేంచేస్తున్న శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢమాస పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా గోరింటాకుతో సర్వాంగ సుందరంగా అలంకరణ జరిపారు. అర్చకులు గోరింటాకును అమ్మవారికి గర్భాలయ ప్రాకారాలకు అందంగా అలంకరించారు. సాయంత్రం అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన జరిపారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.